డే 6 జంగో సీరీస్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ డే 5 వీడియోలో లైక్ టెంప్లెట్స్ ఎలా క్రియేట్ చేయాలి, రెండరింగ్ చేయాలి. సో ప్లెయిన్ టెక్స్ట్ నుంచి మనం సో రెండరింగ్ టెంప్లెట్స్ ఎలా చేయాలి అనేది చూసాం. సో ఈరోజు మనం అంటే ప్రీవియస్ అన్న చేసింది మనం జస్ట్ స్టాటిక్ లైక్ ఫిక్స్డ్ అనమాట. మనం ఏం రాస్తే అదే వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనం ఈరోజు డైనమిక్ కంటెంట్ అనేది చేద్దాం. సో అంటే మనం పైథాన్ నుంచి ఏమైనా డైనమిక్ కంటెంట్ మనకి ఏమైనా కావాలన్నప్పుడు HTML ఫైల్లో సో మనకి వస్తుంది. సో ముందుగా మనం సో డైనమిక్ కంటెంట్ రాయడం కోసం ముందుగా మనం బేస్ ఫంక్షన్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనం సమ్ కాంటెక్స్ట్ ఇద్దాం. సో నేమ్ సో మీకు తెలిసి ఉంటుంది వేరియబుల్స్ పైథాన్లో. డెవలపర్. సో ముందుగా మనం ఇక్కడ కంటెక్స్ట్ ఏమైనా నెక్స్ట్ మనకి ఇక్కడ అదే పాస్ చేయాల్సి ఉంటుంది. సో ఇచ్చేసాం. సో మనం ఇది డైనమిక్గా రావాలి. సో అంటే మనం ఇక్కడ డిక్షనరీ టర్మ్స్లో ఇచ్చాం లైక్ కీస్, వాల్యూస్, పేర్స్. సో మనం ఇక్కడ మనం కీస్ యూజ్ చేసుకొని మనం పేజ్లో అనేది రన్ అవ్వాలి. అండ్ సో ఇక్కడ మనకి సో మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి డైనమిక్ కంటెంట్ యూజ్ చేసేటప్పుడు మనకి జాంగోలోని మనం ఈ డబుల్ కర్లీ బ్రేసెస్లోని మనకి ఇవ్వాలన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే వచ్చింది కాబట్టి మనం రన్ చేసి చూద్దాం ఒకసారి. ఓకే చూసుకోవచ్చు ఇక్కడ అలా మనము జస్ట్ అలా వచ్చింది వాళ్ళకి అర్థమవుతుంది. పైథాన్ నుంచి డైనమిక్ వచ్చింది. సో డెవలపర్ కూడా. సో ఈ విధంగా మనం సో డైనమిక్ కంటెంట్ అనేది రాయొచ్చు. సో ఇది మనకి డే 6లోని వీడియో. అండ్ నెక్స్ట్ మనం నెక్స్ట్ టాపిక్ డే 7లో వీడియో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.